ఏప్రిల్ 15వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు. వృశ్చిక రాశి వారి జీవితానికి టర్నింగ్ పాయింట్. ఒక స్త్రీ ప్రవేశం ఒక పెద్ద సమస్య తీరబోతోంది. నమ్మలేని పెను మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఏప్రిల్ 15వ తేదీ మొదలుకొని వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, ఒక స్త్రీ ప్రవేశంతో వీరి జీవితంలో ఎటువంటి ఆనందం అనేది ఏర్పడబోతోంది, అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా? అయితే శ్రీ కాళికామాత జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. స్త్రీ వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, వ్యాపార వశీకరణ, ధన వశీకరణ, కుటుంబ వశీకరణ చేయబడును. తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వశీకరణలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, డబ్బులు, పెళ్లి సమస్యలు, సంతానం లేకపోవడం, దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును. పూజారి గారి ఫోన్ నెంబర్ 8121913664. మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యలకి పరిష్కారం పొందండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి సమయం దైవ బలం కలదు. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఒక్క వ్యవహారంలో నైతిక విజయం సాధిస్తారు. ఆర్థికంగా మేలైన ఫలితాలు అయితే ఉన్నాయి. ఆత్మీయులతో చాలా ఆనందకరమైన క్షణాలు గడుపుతారు. విశాఖ, జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ప్రారంభించబోయే పనులలో ఈ సమయంలో క్షేమకరమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. ఇష్టదైవ ఆరాధన మరింత శుభప్రదమైన ఫలితాలు అయితే ఇస్తుంది. లక్ష్యాలు నెరవేరుతాయి. మంచి మనస్సుతో పనిచేయండి. ముఖ్యమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఎంత శ్రమ చేస్తే అంత ఫలితం మీకు దక్కుతుంది. ఉద్యోగంలో సమస్యలు ఎదురవకుండా చూసుకోవాలి. ధర్మ మార్గంలో పనిచేయండి. ఒక ముఖ్యమైన పని దాదాపుగా పూర్తి కావస్తుంది. తోటి వారి సలహాలు ఉపకరిస్తాయి. బంధుమిత్రులను కలుపుకొని పోవడం చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక పరంగా ఖర్చులు పెరగకుండా చూసుకోండి. వివాదాలకు దూరంగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు చదివితే మీకు చాలా మంచి ఫలితం అయితే దక్కుతుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి. మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు దక్కుతుంది. అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఏర్పడుతుంది. మీ జీవితంలో మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి రాజభోగాలు కూడా మీరు ఈ సమయంలో అనుభవించబోతున్నారు చెప్పడంలో సందేహం లేదు. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి 2025 సంవత్సరం అవకాశాలు మరియు సవాళ్లతో మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. శని ఏడాది ప్రారంభంలో కుంభరాశిలో 4వ ఇంట్లో ఉంటాడు. దీని వలన ఇల్లు, కుటుంబ జీవితం మరియు ఆస్తి విషయాలపైన దృష్టి పెరుగుతుంది. రాహు 5వ ఇంట్లో ఉండడం చేత మీ పిల్లలు మరియు సృజనాత్మక ప్రాజెక్టుల విషయంలో కొంచెం మీరు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఒక స్త్రీ ప్రవేశంతో మీకు ఈ సమయంలో మీ జీవితంలో ఒక పెద్ద సమస్య నుండి మీరు బయటపడతారు. అంతేకాదండి, ఈ రాశి వారికి ఈ సమయం కొంచెం జాగ్రత్తగా కూడా వ్యవహరించాలి. మే 18న రాహు 4వ ఇంట్లో మారడం చేత ఇంటి మరియు కుటుంబ వాతావరణం పైన ప్రభావం అనేది పడుతుంది. గురువు ఈ ఏడాది ప్రారంభంలో వృషభ రాశిలో 7వ ఇంట్లో ఉంటాడు. దీని వలన భాగస్వామ్యాలు మరియు వ్యాపార ఒప్పందాలకు మద్దతు కూడా లభిస్తుంది. మే 14వ తేదీ గురువు మిథున రాశిలో 8వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా భాగస్వామ్య ఆర్థిక వ్యవహారాలు, వారసత్వ ఆస్తి వంటి వాటికి సంబంధించిన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సంవత్సరం చివరిలో గురువు కర్కాటక రాశి గుండా వేగంగా సంచరించి తిరిగి మిథున రాశిలోకి రావడం చేత ఆధ్యాత్మిక వృద్ధి, దూర ప్రయాణాలు మరియు వ్యక్తిగత రూపాంతరం గురించి మీరు ఆలోచిస్తారు. ఈ రాశి వారికి 2025 సంవత్సరం ఉద్యోగ జీవితంలో కొత్త అవకాశాలు మరియు సవాళ్లు కూడా రెండింటిని కూడా తెస్తుంది. ఈ ఏడాది ప్రారంభం చాలా అనుకూలంగా అయితే ఉంటుంది. గురువు 7వ ఇంట్లో ఉండడం చేత ఉద్యోగంలో సహకారాలు, భాగస్వామ్యాలు మరియు బృందంతో కలిసి చేసే ప్రాజెక్టులకు మద్దతు లభిస్తుంది. సహోద్యోగులు సహకారంతో చాలా పనులు పూర్తి చేయగలుగుతారు. స్నేహితులు, సహోద్యోగులు మరియు జీవిత భాగస్వాములు కూడా మీకు సహాయం చేస్తారు. నెట్వర్కింగ్ మరియు మంచి వ్యక్తిగత సంబంధాలు మీ యొక్క ఉద్యోగ వృద్ధికి కూడా దోహదం చేస్తాయి. బలమైన వృత్తిపరమైన పునాదిని నిర్మించుకోవడానికి కూడా ఇవి మీకు చాలా సహాయం చేస్తాయి. మే నెల తర్వాత గురువు 8వ ఇంట్లోకి, రాహు 4వ ఇంట్లోకి ప్రవేశించడం వలన ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉంటాయండి. ఈ సమయంలో కార్యాలయంలో కొన్ని దాగి ఉన్న సవాళ్లు లేదా పోటీదారుల నుండి కూడా
పోటీ ఎదురయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా పనులలో ఆటంకాలు ఏర్పడడం, ఎంత శ్రమించినప్పటికీ కూడా సమయానికి పని పూర్తి చేయలేకపోవడం వలన మీ పైన అధికారుల దృష్టిలో మీ పైన తప్పు అభిప్రాయాలు ఏర్పడడం కూడా జరగవచ్చు. కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేయడం కంటే కూడా చేస్తున్న ఉద్యోగం పైన దృష్టి పెట్టడం మంచిది. ఈ సమయంలో జాగ్రత్తగా, ఓపికగా ఉండాలి. ఆలోచించకుండా తీసుకునే నిర్ణయం కారణంగా లేదా తప్పుడు అడుగులు మీకు ఇబ్బందులు కూడా తెస్తాయి. మీరు నిలకడగా పనిచేయడం పైన దృష్టి పెట్టాలి. ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులను సమర్థవంతంగా నిర్వహించాలి. ఉద్యోగ సంబంధిత నిర్ణయాలు తీసుకునే ముందుగా రిస్కులతో చాలా జాగ్రత్తగా అంచనా వేయవలసి ఉంటుంది. ఓపికగా దీర్ఘకాలిక స్థిరత్వం పైన దృష్టి పెట్టినట్లయితే కనుక వృశ్చిక రాశి వారు ఈ ఏడాది విజయవంతంగా నడిపించగలుగుతారు. ఈ ఏడాది ఉద్యోగంలో ఎక్కువ శ్రమ పడినప్పటికీ కూడా అది భవిష్యత్తులో మీ అభివృద్ధికి ఉపయోగపడుతుందని మనం చెప్పవచ్చు. ఈ విషయాన్ని ముందుగా మీరు అర్థం చేసుకోవాలి. చేసే పనిని నిజాయితీగా చేయడం వలన అధికారుల మెప్పు కూడా మీరు ఈ సమయంలో పొందే అవకాశాలు అయితే ఉంటాయండి. వృశ్చిక రాశి వారికి ప్రథమార్థం ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. స్థిరమైన ఆదాయము మరియు పొదుపులో వృద్ధి కూడా కనిపిస్తుంది. ఈ ఏడాది మొదట్లో మీకు డబ్బు సమస్యలు అయితే ఉండవు. ఉద్యోగంలో విజయం మరియు వృత్తిపరమైన సాధనల వలన మీకు మంచి ఆదాయం కూడా వస్తుంది. ఆర్థిక ప్రణాళిక, బడ్జెట్ మరియు భవిష్యత్తు కోసం పొదుపు చేయడానికి ఇది చాలా మంచి సమయం. సంవత్సరం మొదటి భాగంలో ఆస్తి విలువ వస్తువులు లేదా రియల్ ఎస్టేట్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టడం అనుకూలంగా అయితే ఉంటుంది. గురువు ప్రభావం చేత ఈ పెట్టుబడులు మీకు చాలా స్థిరత్వాన్ని మరియు వృద్ధిని కూడా ఇస్తాయి. సోదర సోదరిమణులు లేదా ఇతర కుటుంబ సభ్యులు కూడా మద్దతు మీ యొక్క ఆర్థిక భద్రతను కూడా మరింత బలోపేతం చేస్తుంది. దీర్ఘకాలిక ఆర్థిక ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. మే నెల తర్వాత మీ ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. దీని కారణంగా మీ పొదుపు పైన ప్రభావం కూడా పడవచ్చు. గురువు 8వ ఇంట్లో ఉండడం చేత జాగ్రత్తగా ఆర్థిక ప్రణాళిక వేసుకోవాలి. ఊహించిన ఖర్చులను నిర్వహించడానికి మరియు ఆధ్యాత్మిక స్థిరత్వాన్ని కూడా కొనసాగించడానికి కూడా ఇది చాలా అవసరం. ఈ సమయంలో రిస్క్తో కూడినటువంటి పెట్టుబడులు పెట్టకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఖర్చు చేసే సమయంలో సమతుల్యత పాటించాలి. ఆర్థిక భద్రత పైన దృష్టి పెట్టాలి. మీరు తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ఆలోచించుకుంటూ ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు కూడా తీసుకోకుండా ఉన్నట్లయితే కనుక 2025 సంవత్సరం వారికి డబ్బు సమకూర్చుకోవడానికి మరియు ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడానికి అవకాశం అయితే ఇస్తుంది. ఈ సంవత్సరం ఇల్లు నిర్మాణం చేయాలి అని అనుకునేవారు లేదా ఇల్లు కానీ ఇతర స్థిరాస్తులు కానీ కొనుగోలు చేయాలి అని అనుకునేవారు వాటిని మే నెల లోపే పూర్తి చేసుకోవడం చాలా మంచిది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.